ఆన్లైన్లో ఆంధ్ర బాక్స్ అనే బాక్స్ ఆఫీస్ ట్రాకర్ ఒకడు ఉన్నాడు. లిటరల్లీ వీడు ఒక కుక్క. ఏ నిర్మాత వీడికి కుక్క బిస్కెట్లు వేస్తే ఆ నిర్మాత తాలూకు సినిమాకు మంచి రేటింగ్ ఇచ్చి కలెక్షన్స్ హైక్ చేసి పెడుతూ ఉంటాడనమాట. ఈ క్వాలిటీ సరిపోనట్టు వీడికి ఇంకో అడిషనల్ క్వాలిటీ కూడా ఉందండోయ్. ఆ క్వాలిటీ మరేంటో కాదు, కులగజ్జి. వీడు కులపు హీరోల సినిమాలకు వారు అడగకపోయినా సరే కలెక్షన్లు హైక్ చేసి పెడుతూ ఉంటాడు. అయితే ఆ హీరోలు వీడి రుణం ఉంచుకోరు. వీడు గోవా ట్రిప్పులు అవి అప్పుడప్పుడు వేస్తూ ఉంటాడు. అందుకు గాను వారు డబ్బు సమకూరుస్తూ ఉంటారనేది టాక్. సరే, ఇంతవరకు బాగానే ఉంది. ఇది ఒక మంచి బిజినెస్ అని కూడా సరిపెట్టుకోవచ్చు. కానీ వీడి దగ్గర బ్లాక్ మెయిల్ వేషాలు కూడా ఉన్నాయి. ఇటీవల వీడు గేమ్ చేంజర్ టీం వద్దకు అప్రోచ్ అయి మీ సినిమాకు మంచి రేటింగ్ ఇస్తాను, కలెక్షన్స్ హైక్ చేసి పెడతాను, నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి అడిగాడట. అయితే వాళ్ళు ఇవ్వని దుబ్బేమని అనడంతో గేమ్ చేంజర్పై పగబట్టాడు ఈ నీచుడు. పగబట్టి ఏం చేశాడో తెలుసా? గేమ్ చేంజర్ ఫస్ట్ డే కలెక్షన్ పోస్టర్ పై వలవలా ఏడ్చాడు. బావురుమంటూ ట్వీట్ కూడా వేశాడు. అక్కడితో ఊరుకోలేదు. గేమ్ చేంజర్ ఫస్ట్ డే కలెక్షన్స్ ప్రకటించి దారుణమైన డిస్కౌంట్లు ఇచ్చాడు. కలెక్షన్స్ తగ్గించి చూపించాడు. ఒక్క నైజాం ఏరియాలోనే ఏకంగా 3 కోట్ల షేర్ తగ్గించి చూపించాడు. ఈస్ట్ గోదావరి 4,15,00,000 వసూలు చేస్తే కేవలం 2,70,00,000 మాత్రమే పబ్లిష్ చేశాడు. కృష్ణా ఏరియా 2,66,00,000 సినిమా వసూలు చేస్తే 2,10,00,000 షేర్ చూపించాడు. ఓవరాల్గా సుమారు 30 కోట్ల వరకు షేర్లు తగ్గించి చూపించాడు. ఛీ, ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ బతుకు కూడా ఒక బతుకేనా? నీ బతుకు చెడ అని తిట్టుకుంటున్నారు మూవీ లవర్స్ అందరూ.